మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మేము మామిడి తోటకు వస్తాము. పెద్దలైనా చిన్నలైనా మామిడికాయలకు వస్తే వాళ్ళని వేడిపిస్తాము. అదే మాకు సంతోషం. ఎక్కడో కన్నా మా నాన్నగారు మా తోటలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మా కుటుంబానికి ఈ తోటలో పనిచేయడం ఇంత ఆనందంగా ఉంది. ఈ తోటే మా ప్రాణం. మా నాన్న, మా అమ్మ, మా వదిన, మా అన్నయ్య ఈ మామిడి తోటలో ఎంతో కష్టపడుతుంటారు. కానీ హాయిగా నేను రోడ్ల మీద తిరుగుతూ ఉంటాను. నాకు అదే సంతోషం. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటారు నా ఖర్చులకి. ఓకే, మిగిలిన మామిడికాయలన్నీ నేనే తింటాను, అందుకని అందరు నా మాటనే వింటారు. ఈ మామిడి తోటకు అంత యజమానాలు నేనే.